31వ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు మిరియాల స్వామి అని బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ తెలిపారు. 31వ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా మిరియాల స్వామి సతీమణి జ్యోతి ఎన్నికలలో కార్పొరేటర్గా పోటీ చేస్తుందని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 31వ డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల జ్యోతి స్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ మాట్లాడుతూ 31వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల జ్యోతి స్వామిని పార్టీ నియమించిందని, డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ ఆపద ఉన్నా ముందుంటానని, డివిజన్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, గులాం బాబా, సిరాజ్, నూరుద్దీన్, నసీర్, కోటేశ్వరరావు, మేక సురేందర్ రెడ్డి, మాచర్ల శ్రీను, బ్రహ్మచారి, సరిత, ఉమా, రమణ, మహాలక్ష్మి, రేణుక, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఓట్లేసి నన్ను గెలిపించండి. మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. ఏ సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను. కారు గుర్తుకే మన ఓటు. నల్గొండ 31వ డివిజన్ ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈసారి మా మీద నమ్మకం ఉంచి మాజీ శాసనసభ్యులు కంచెల భూపారెడ్డి గారు ఎంతో నమ్మకంతో మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారి నమ్మకాన్ని మేము కాపాడుకొని నల్గొండలో ఈ వార్డుని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మేము అందరం నిర్ణయించుకున్నాము. మా మీద దయ ఉంచి 31వ వార్డు ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మరి 31వ వార్డు నుండి మిరియాల జ్యోతి స్వామి గారు, 32వ వార్డు నుండి మా సతీమణి భువనగిరి ఉమాదేవి దేవేందర్ గారు మరి కార్పొరేటర్గా బరిలోకి వస్తారు. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మరి ఎంపిక కావడం వారే ఉంటున్నారు కాబట్టి ఈసారి ఓటర్ మహాశయులందరూ 31, 32 వార్డు నుండి కొత్త వారికి అవకాశం వేయాలని చెప్పేసి, సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించాలని చెప్పేసి, మార్పు తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి కంచెల భూపారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో నల్గొండ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మరి ప్రజలందరూ కూడా కళ్ళారా చూసిరు. మరి రాబోయే కాలంలో కొత్త కార్పొరేషన్లు కూడా అభివృద్ధి ముందుకు సాగాలంటే గతంలో కంచెల భూపారెడ్డి ఏదైతే అభివృద్ధి నమూనా